ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మా నిత్యకృప అనే కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా పేరు పేరున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనబడినట్లు సంతోషించి ఉత్సహించదము. ఈ వాక్యములో రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. ఈ వాక్యములో మనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథములు చెప్తున్న మాట అంతఃపురము లేదా ద్రాక్షాల తోట లేదా మరి బండగాను, దేవుని మందిరము, దేవుని సంఘము, దేవుని సన్నిధి పోల్చి కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. ఇక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క అంతఃపురములోనికి చేర్చబడటం అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవుని మందిరములో నీవు ఆ అంతఃపురములోనికి ప్రతి ఆదివారం ప్రతి సమయం పోనివ్వకుండా దేవుని సన్నిధిలో గడిపే వారముగా మనం ఉండాలి. అక్కడ నీకు సంతోషము, ఉత్సాహము, ద్రాక్షాల రసము, నీకు ప్రేమయు, మరింతగా దేవుని యొక్క ఆదరణ, యథార్థమైన మనసుతో వారిని నిన్ను ప్రేమించుచున్నట్లుగా అక్కడ విషయాలన్నీ కూడా రాయబడి మాట. కాబట్టి అంతఃపురములోనికి చేర్చబడినటువంటి అనుభవాలు నీలో ఉన్నాయా? కొంతమందికి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు దేవుడి మందిరం, కొంతమందికి నెలకెప్పుడో గుర్తొచ్చింది, కొంతమందికి సంవత్సరంలో ఎప్పుడో 2-3 సార్లు గుర్తుకు వస్తాయి దేవుడి మందిరానికి వెళ్దాంలే అని. ఈరోజు నువ్వు ఆ అంతఃపురములో చేర్చబడిన వ్యక్తిగా నీవు ఉన్నావా అనేది చాలా చాలా దేవుడు మాటలు చెప్తున్నమాట. యెషయా గ్రంథములో 26వ అధ్యాయం 21వ వచనంలో, నీవు వెళ్ళి నీ అంతఃపురములోనికి ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు కొంచెము దాగి ఉండు. ఇక్కడ గమనిస్తే నీవు వెళ్ళి అంతఃపురములోనికి ప్రవేశించమని ఎందుకు చెప్తున్నాడంటే, లోకములో ఉగ్రత ఉంది. ఆ లోకం అనేటువంటి దాన్ని తలుపు వేసేయాల. ఆ లోకం అనేటువంటి వాటిని తలుపు మూసుకొని మనం ఎక్కడ ఉండాలి? అంతఃపురములో ఉండాలి, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో. లేకపోతే లోకములో అనేకమైన ఉగ్రతలు ఉన్నాయి, అనేకమైన ఉగ్రతలు మీరు చూడొచ్చు. కొన్ని యుద్ధములు, యుద్ధ సమాచారాలు కొన్ని ఒక పక్కన, మరొక పక్కన కులాలు, మతాలు, రకరకాలైనటువంటి యుద్ధ వాతావరణాలు కనపడుతున్నాయి. మరొక పక్కనేమో మరి ప్రకృతిలో వైఫల్యాలు కనపడుతున్నాయి. ఇటువంటి సమయములో మనకి ఆదరణ ఎక్కడి నుంచి వచ్చే? మనుషుల వలన కాదు. వాక్యం చెప్తున్న మాట, నీవు అంతఃపురములోనికి ప్రవేశించు, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని ఉండుము, ఉగ్రత తీరేంత వరకు కొంచెము చేపు దేవుని సన్నిధిలో నువ్వు గడిపే అనుభవాలు నీలో ఉండాలి. దేవుని సన్నిధిలో వచ్చేది 6 దినాలు, 7వ దినము దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉగ్రత దినము అందులో పడుకోకుండా ఉండాలంటే ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఉండాలి. మీరు గమనించాలి. ఎస్తేరు గ్రంథములో 2వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, అందు నిమిత్తము సౌందర్యవంతులు కన్యకలందరినీ సమకూర్చబడి, మీరు కూషేను కోటలో అంతఃపురములో చేర్చబడిన స్త్రీలకు ఇదిగో కాపర్లుగా రాజు యొక్క నపంసకుడైనటువంటి ఏగే వశములోనికి అప్పగించుటకు రాజు తన రాజ్యము యొక్క ఆస్థానమంతటిలో పరిచారకులుగాను నియమించగానే శుద్ధీకరణ సుగంధ ద్రవ్యములు వారికి ఇచ్చినట్లుగా తర్వాత రాజునొద్ద ఏర్పాటు చేసేవారు. ఇక్కడ మీరు గమనించాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి కన్యకలందరినీ కూడా ఇక్కడ మనం చూస్తే ఈ అంతఃపురములోనికి తీసుకొచ్చి, ఈ అంతఃపురములో మరి ఏగే అనేటువంటి ఒక నపంసకుడు ఉన్నాడు, అతని చేతికి అప్పగించేవాడు. అతని చేతికి అప్పగించటం అంటే అతను వారిని శుద్ధి చేసి సుగంధ ద్రవ్యములతో రాజు ఎదుట నిలబెట్టాలి.
ఇది ఆయన పని. వచ్చిన కన్యకలందరినీ కూడా శుద్ధి చేయటం, రాజుని వద్ద నిలబెట్టడం. ఎక్కడికి రావాలి? అంతఃపురంలోనికి రావాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా అంతఃపురములో మన ప్రభు అయిన యేసుక్రీస్తునొద్ద సంఘము ఎవరనంటే కన్యకలుగా పోల్చారు. ఏగే అనేటువంటి వ్యక్తి సేవకులుగా పోల్చి, మరి సుగంధ ద్రవ్యం అంటే దేవుని వాక్యము చేత వీళ్ళ బుద్ధులు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ తలంపులు, వీళ్ళ క్రియలన్నీ కూడా వాక్యము చేత శుద్ధి చేయబడి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తునొద్ద వారిని నిలవబెట్టడానికే అంతఃపురం యొక్క అనుభవం చూపిస్తుంది. అందుకని దేవుడు నియమించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని మందిరం యొక్క అనుభవం ఉండాలి, అంతఃపురం యొక్క అనుభవం ఉండాలి. అంతఃపురములో వాక్యము చేత శుద్ధి చేయబడాలి. శుద్ధీకరణ చొప్పున దేవుని వాక్యమును బట్టి తాము శుద్ధి చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట ఒకగానొక సమయంలో ముడతైనను, డాగైనను, కలంకమైనను, మచ్చరైనను ఏమీ లేని వారమై నిర్మలమైన ఉతక స్థానము చేయబడి దేవుని ఎదుట నిలవబడాలి. ఇది సంఘమునకు సూచన ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనం గమనించాలి. రెండవ రాజుల గ్రంథములు 11వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే 6 సంవత్సరములు యెహోవా మందిరములో దానిని కూడి దాచబడినట్లుగా రాయబడింది. అతల్యాను మనం చూస్తే, అతల్య దేశమంతటిలో ఇదిగో ఏలుచూ ఉండగా అతడు 6 సంవత్సరాలు యెహోవా మందిరములో దాచబడినవాడు. ఎందుకనంటే అతల్య మీదకి ఏమొచ్చేసిందంటే ఉగ్రత. ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే ఎక్కడ సేఫ్టీ అంటే దేవుని మందిరములోని సేఫ్టీ. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనము ఆయన మందిరములో ఉంటేనే సేఫ్టీ, నీవు నీ కుటుంబం. లేకపోతే లోకములో ఉగ్రత దాగిబడి అంతఃపురములో రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనిను, మనల్ని చేర్చుకునటానికి ప్రభు చెప్తున్నటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి సంగతులు ఇవే. కాబట్టి ఇక్కడ వాక్యంలో చెప్తున్న మాట, మనము అక్కడ ఉంటేనే దేవుని సన్నిధిలో సేఫ్గా ఉండగలుగుతాం, ఆశీర్వాదముగా ఉండగలుగుతాం, ఆత్మ సంబంధముగా ఉండగలుగుతామని బైబిల్ చెప్తుంది. మరొక మాటలో మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిటిలో నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా దేవుని సన్నిధిలో శ్రేష్టమైనది ప్రేమే. మన శరీరం ఆత్మ సంబంధమైన ఆత్మ, ప్రాణ, ఆత్మ శరీరములు దేవుని సన్నిధిలో నిబంధన కలిగి ఒక మందసములో 3 ఉపకరణములు వండినట్లుగా, మొదటి ఉపకరణమేమో సువర్ణ పాత్ర కలిగినటువంటి మన్నాను, రెండో ఉపకరణమేమో సిగురించినటువంటి అహరోను చేతి కర్ర, మూడోది ఇదిగో రాసినటువంటి పదాజ్ఞలు, రాతి పలకలు కలిగినటువంటి. మొదటిగా విశ్వాసము సూచిస్తుంది, రెండోది సిగురించేటువంటి చేతికర్ర ఏమవుతుందంటే అది నిరీక్షణ సూచిస్తుంది, మరి దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైనది క్రీస్తు ప్రేమ చూపిస్తుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో నిలిచేది శ్రేష్టమైనది ప్రేమే. క్రీస్తు ప్రేమలో సంఘములో మనం ఉండవలసిన, అంతఃపురములో ఉండవలసిన, అక్కడ నిలిచే వారి యొక్క స్వభావాలు చూపిస్తున్నాయి. విశ్వాసము కావాలి, నిరీక్షణ కావాలి, ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి జీవించాలి. అట్టిలో నిలిచేది శ్రేష్టమైనది ప్రేమ అని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతఃపురములో మనకి సూచిస్తున్నటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయములో 16వ వచనములో మనం చదువుతున్నాం, జనులు సమకూర్చబడి సమాజముగా కూడి ప్రతిష్ఠించడి, పెద్దలను పిలవనంపిడి, చిన్నవారిని స్థానపానములను చేసుకొని బిడలతో కూడా రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలనని రాయబడి ఉంది. చూసారా, ఎక్కడి నుంచి రావాలి? పెళ్లి కుమారుడేమో వాక్యం చెప్తున్నటువంటి విషయములు అంతఃపురములో నుంచి, పెళ్లి కుమార్తె ఏమో గదిలో నుంచి. పెళ్లి కుమార్తె సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క వధువు సంఘం. పెళ్లి కుమారుడి యొక్క సాదృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు, పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంతఃపురములో, ఆయన ప్రభు రాకడలో ఉన్నారు. ఆయన రాకడ మనకు సమీపముగా ఉంది. మనము గదిలో ఉన్నట్లుగా జాగ్రత్తగా, ఒక పెళ్లి కుమార్తె ఇలా గదిలో జాగ్రత్తగా
మరి సిద్ధము చేసి ఉన్నట్లుగా ఇక్కడ సిద్ధపాటు మనకు చూపిస్తుంది. అట్టి సిద్ధపాటు కలిగినటువంటి సంఘముగా మనం దేవుని ఎదుట మనం నిలబడాలి. కాబట్టి అంతఃపురములోనికి మీరు ప్రవేశించటంలో మొదటి అనుభవం చూపిస్తున్నటువంటి మాట, మనము శుద్ధి చేయబడాలి వాక్యము చేత. రెండో అనుభవం చూపిస్తున్నటువంటి మాట మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని మందిరములో దాచబడినట్లుగా మనం ఉండాలి. మూడో అనుభవం చూపిస్తున్నటువంటి మాట, అంతఃపురములో నిలిచేవారు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగిన వారే నిలిచి ఉంటారని వాక్యం సూచిస్తున్నది. నాలుగో అనుభవం ఏంటంటే సిద్ధపాటు చూపిస్తుంది. కాబట్టి సంఘములో, మందిరములో, పరిచర్యలోను దేవునితో సిద్ధపాటు కలిగి ఆత్మ సంబంధముగా నువ్వు సిద్ధపడు. అన్ని విషయములలో ప్రభు మనల్ని ఆయన అంతఃపురములో చేర్చుకున్నటకు, ఆయన రాజు ఆయన అంతఃపురములో చేర్చుకున్నట్లుగా మనల్ని చేర్చుకొనెను. అట్టి కృప దేవుడు ప్రతి విషయములు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృప, దయా సంకల్పమును బట్టి మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభువా. మీరే ప్రతి విషయములోనైనా మీ కృపను అనుగ్రహించి పరిశుద్ధపరిచి అయా అంతఃపురములోనికి ప్రవేశించినట్లుగా మీలో నిలిచి ఫలించటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ